అందరికీ శనార్థులు. వరంగల్ పక్కకున్న లక్నవరం ఉన్నది కదా, ములుగు దాటినాక ఆ లక్నవరం బ్రిడ్జ్ మీద లక్నవరం చెరువుల ఒక కొత్త ఐలాండ్ ఓపెనింగ్ చేసిండ్రు. అంటే ఎట్లున్నది ఏం కథ చూద్దామంటే వచ్చేసరికి అక్కడనేమో రోపువే అనుకుంటా అందులోకి పోతున్నారు పోరలు. మొత్తం తాళ్ళు గిళ్ళు కట్టుకొని ఒక్కటే పోవుడు ఆడికిడికి పోతున్నారు. కొంతమంది పోరలు బయటకు పోయేసి వచ్చిన వాళ్ళు అటు లోపల చూసేసి వచ్చిన వాళ్ళు ఇట్లా కనబడ్డారు. ఇక్కడ స్కూల్ పిల్లలను తీసుకొని వచ్చిండ్రు మంచిగా. ఏ స్కూల్ పేట? ఇప్పుడు హై స్కూల్ అందరు హై స్కూల్ వాళ్ళు ఉన్నారా? 3వ తరగతి 4వ తరగతి వాళ్ళు. నువ్వు ఏ తరగతి? 9th. నువ్వు బేట? 9th. నువ్వు? 6th. 9th. నువ్వురా? 9th. గింత ఉన్నారు ముత్తిమంత బుడమకాయలు అంతా 9th అంటున్నారు అంతా. కాదు ఇప్పుడు 9వ తరగతి వాళ్ళు కదా, ఏమేమి చూపియనికి తీసుకొచ్చిర్రు మిమ్మల్ని? లక్నవరం లేక్ చెరువు, ఇంకా బోర్డింగ్ టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్, కాకతీయ ఫోర్ట్, భద్రకాళి ఫోర్ట్ చూడడానికి. ఇప్పుడు అటు పోతారు చూడడానికి. పొద్దుగాల ఎన్ని గంటలకు వెళ్ళిండ్రు? 5 గంటలకు వెళ్ళినాం. మార్నింగ్ 7కి వచ్చిండ్రు మీరు? హైదరాబాద్. ఓయ్ అమ్మ, ఈ లొల్లి చూడంగానే నాకు అర్థమైంది ఇది హైదరాబాదే అని. మొత్తం అంతా అందరూ హైదరాబాద్ వాళ్ళేనా? ఎట్లున్నది బిడ్డ లక్నవరం? నీ పేరేంది బుడ్డదానా? సోనాలి. నువ్వేం చదువుతున్నావు? 6th, 7th. టెన్షన్ పడుతున్నావా? ఆగమనిపిస్తున్నదా? ఏమడది నీకు? అంటే చెరువును చూసేసరికి ఆగమాగం అవుతున్నావా ఏంది? మంచిగానే ఉన్నదా చెరువు? ఆడ చెరువులకు దిగద్దు, మళ్ళా ఏమంటారు తినేటి అవి వాళ్ళకి వాడేయద్దు అని రాసిండ్రు కదా. ఏమన్నా వేసిండ్రా మీరు? మరి ఈడేమైనా కొనిపించిండ్రా? కొనుక్కొని తిన్నారా ఏమన్నా? ఏం కొనుక్కున్నారు? హైదరాబాద్కి ఏం వచ్చి ఈడ బిస్కెట్లు కొనుక్కుంటారు. హైదరాబాద్లో మంచిగా దొరుకుతాయి అంటారు కదా. ఓ ఏమో మేడం గిట్లు ఉన్నట్టున్నది వెనకలా. బాగున్నా టీచరు? టీచర్లు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పోరలను హుషారు చేసేది టీచర్లే. అమ్మ మీరేం చెప్తారు? మీరేం చెప్తారు? నేను ఇంగ్లీష్ చెప్తానండి. ఇంగ్లీష్ టీచర్ అమ్మ. మీరేం ఇంతమంది పిల్లలను తీసుకొచ్చిండ్రమ్మా? సార్లు కూడా ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. బాయ్స్ ముందే వెళ్ళారు అనమాట. ఆడపిల్లలు అంటే చెప్తే వింటారు మేడం. మా పిల్లలు కూడా మగ పోరలు చీట్కి ఉంటారు అంటారు కదా మేడం. మా పిల్లలు మంచిగా ఉంటారు, కొందరు ఉంటారు. అయినా కూడా మనం కంట్రోల్లో పెట్టాలి అంతే. ఇప్పుడు మొత్తము ఏమేమి దిప్పానికి తీసుకొచ్చిండ్రమ్మా? అంటే మొత్తం వరంగల్, లక్నవరం, రామప్ప టెంపుల్, తర్వాత 1000 పిల్లర్స్ టెంపుల్, ఇంకొక చర్చ్ కూడా ఉంది కదా కరుణ, ఆ చర్చ్ కూడా వెళ్తాము. కొత్తగా చూసిండ్రు? ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ ఇక్కడికే వచ్చాం. ఓ ఏమో గింత ఆలస్యం వచ్చిండ్రమ్మా? అంటే మధ్యలో ఇక బ్రేక్ఫాస్ట్ తీసుకోవడము, అక్కడ నుంచి లంచ్ ప్యాకెట్స్ తెచ్చుకోవడం, అవన్నీ అయ్యేసరికి ఇక పిల్లలందరూ ఇంతమంది కదా, ఇక అట్లా ఎవరి పాకెట్ వాళ్ళకి ఇచ్చింది గమన తినుండి అనాల్సింది. ఉన్నాయి అలాగే. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే దిగి తిన్నాము, ఇప్పుడు ప్యాకెట్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు వెళ్ళి బస్సులో. ఎందుకంటే ఇంతమంది పోరలు దిగితే అర్ధగంట, ఎక్కితే అర్ధగంట, మళ్ళీ తినడానికి 1 గంట. అవును మేడం. కాదా మేడం? మంచిగా పైలంగా తీసుకొచ్చిండ్రు పిల్లలను. పైలంగా తీసుకుపోండి అమ్మ. పోయిందాక వీళ్ళ పారమంతా జిట్టుకు మిట్టుకుంటది ఇట్లా కాదా? అందరు ఫోన్ నంబర్స్ పేరెంట్స్ ఫోన్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ అదొక డ్యూటీ ఎంటకెంచి. నీ పేరేంది బెట్ట? శ్రీనిక. నువ్వేం చదువుతున్నావు? 7th. నువ్వురా? సహస్ర. ఏం చదువుతున్నావు? 7th. ఎట్లా అనిపించింది అటు పోయి వచ్చిండ్రు కదా? చాలా బాగా అనిపించింది. లేక్ మీద మనలే పానము అమ్మో దేవుడా అనిపించలేదు ఇట్లా కిందికి చూస్తే? లేదు, చాలా సేఫ్టీగానే తీసుకెళ్ళలేదు. గాల్లో తేలుతున్నట్టుండేనంట. నాకు కూడా అనిపించింది ఒకసారి గాల్లో తేలుకుంటూ పోవాలని. పుచ్చుకున్న నా బరువు ఇంత కింద పడ్డనట కష్టం కదా. మీరంటే చిన్నపిల్లలు కాబట్టి పోయినారు, కానీ మనకి ఎందుకు పట్టు, మనం మెల్లగా నడుచుకుంటూ పోవచ్చు. నడవండి మనం పోదాం. పోయేస్తా మేడం. పిల్లలు పైలేమో టీచర్లను సతాయించకండి. నిమ్మలంగా ఎట్లా నిమ్మలంగా వచ్చిండ్రు అట్లా నిమ్మలంగా పోవాలి. మంచిదా? అందరు పైలము బాగా చదువుకోండి, మంచిగా తినండి. పోయేస్తా ఇక. నడవండి అటు పోదామండి. ఆడ పిల్లలందరితో మాట్లాడినాక మెల్లగా ఇటు బందుకు చూసి కిందికెంచి పోవాలి మనమైతే నిజానికి. కానీ ఇటు బందుకు చూస్తే ఇక్కడ రోపువే నడుస్తున్నది.
రోపువే అంటే ఏం లేదు, తాడుకు కట్టేస్తారు మనల్ని, తాడు నాయనతోటి పంపిస్తారు, అప్పుడు పోతారనమాట. అవతల బంది కొయ్యి దిగేస్తారు. అది మంచిగా ఉంటుంది. అక్కడ విశాఖపట్నం దిక్కు ఎక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడు మన దిక్కు ఇట్లా పెట్టిండ్రు. సుద్దం పండి. నేను ముందు వచ్చినప్పుడు లేకుండేది ఈ రోపువే, ఇప్పుడు చేసిండ్రు కొత్తగా, అందుకనే చూద్దామంటాను వచ్చిన. ఇప్పుడు నువ్వు పోతున్నావా తమ్మి? అంటే ఇప్పుడు ఇది వీళ్ళు ఇచ్చిందేనా, నువ్వు తెచ్చుకున్నావా ఇంటికాడికి? వీళ్ళు ఇచ్చింది. ఇదేమో తాళ్ళు గీళ్ళు గట్టిగా కట్టిండ్రు, జాగ్రత్త పానం అని. నీ గంత పానం మీద గంత భయం ఉన్నది, నువ్వు పోతలేవు అరపిల్లగా? మరి నువ్వు పోయి వచ్చినావు, నువ్వు ఒక్కరివే కీకలు ఎందుకు బొబ్బలు పెట్టాలి అన్నట్టు ఇంకొకరిని పంపుతున్నాడు. ఎంతకెంచి నీ పేరేం తమ్మి? సుచరిత్. నువ్వు? అరుణ్. ఏడికెంచి వచ్చింది తమ్మి? సంగారెడ్డి. సంగారెడ్డి వాళ్ళ మీరు? కాదు, నాది వరంగలే, మన సంగారెడ్డి. మీరు సంగారెడ్డి? సంగారెడ్డిలో ఏడుంటారు మీరు? ఎంఎన్ఆర్ కాలేజ్, మెడికల్ కాలేజ్ అక్కడ నుంచి వచ్చి. ఇప్పుడు నువ్వు డాక్టర్ అయ్యేట పిల్లగానివా? డాక్టర్లే. ఇప్పుడు డాక్టర్లు ఎందుకు తమ్మికి ఇట్లా మరి సాహసాలు చేసుడు, గమన సూదులు ఇచ్చుకోక? అంటే ఎవరన్నా తెలవాలి కదా, వేరే కూడా గుండెపోటు ఎట్లా వస్తుందో అవగాహన తెలుస్తుంది అని చెప్పి. అరే నాకు ఇదివరకు దాకా ఆలోచన లేకుండా, కానీ చిన్న డాక్టర్ చెప్తున్నాడు చూడండి, వేరేటోళ్ళకు గుండెపోటు ఎట్లా వస్తుందో అవగాహన చేసుకోనికి వీళ్ళు ఇడికి చేసు. తమ్ముడు ఎప్పుడు వెళ్ళి నువ్వు సంక్రాంతికి వచ్చి? నిన్న. ఏడికి వచ్చినావు? ఏమేమి చూసినావు? ఇక్కడ ఐలేని మల్లన్న ఐలోని మల్లన్న అంటారు. ఆ గుడికి పోయినవా? ఆడికెంచి ఇడికి వచ్చినావు. అంతే. తర్వాత రామప్ప అటు వెళ్ళాలి, పోవాలి. ఏమి ఇట్లా వచ్చిండ్రు? కార్లోనే. కార్ తీసుకొని వచ్చిండ్రు. ఈ తమ్ముడు సంగారెడ్డి ఎంఎన్ఆర్ కాలేజీలో డాక్టర్ చదువుతున్నాడు. ఆ బండి మీదకి అంటే ఈ రోపువే ఉంది కదా, అది ఎక్కడికే నెత్తికి ఒక టోప్ పెట్టిండ్రు, బెల్ట్ కట్టిండ్రు. ఇక వీనికి కూడా చిన్నోనికి కూడా కట్టిండ్రు. నీ పేరేంద్రా? విరాట్. విరాట్. భయం అయితే లేదా తమ్మి? మొత్తం నీళ్ళ మీదకి పోతావు? భయం అవుతుంది, కానీ లోపలనే దాచుకోవాలి. భయం అవుతుంది కానీ లోపలనే దాచుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎవరిని చూసుకొని ధైర్యం చేసుకొని పోతున్నావు తమ్మ? మరి మా డాడీ. ఏందని మీ నాయననా? తమ్ముడు కాదా? తమ్మి ఎక్కడికేంచి వచ్చిండ్రు? హైదరాబాద్. నువ్వురా? హైదరాబాద్. మీరే? ఈ మీ వాడు పెద్దోడు? పెద్దోడు చిన్నోడు. నువ్వు కూడా ఎక్కుతావారా? ఎక్కుతా. ఇష్టమేనా భయమా? ఎప్పుడు భయం పడితే ఎప్పుడు పోలేము, అందుకే భయం దాచుకోవాలి. భయం దాచుకోవాలని కిందికి చూసి చెప్తున్నా, మరి మీదికి చూసి చెప్పాలి కదా, అది కాసా? అంతేనా? లైఫ్ లో రిస్క్ లేకపోతే మిగిలేదు రస్కే అక్క. అంతే అంటవా? మీ ఏమంటివి రిస్క్ లేకపోతే మిగిలేదు రస్క్ అంటే షాయిలో ముంచుకొని తింటారు కదా రస్కులు అని, అవన్నమాట. మనము ఊర్లో అయితే తోసులు అంటాము, వీళ్ళు రస్కులు అంటారు. అగ పోతున్నాడు డాక్టరు, గట్టిగా పోయిరా తమ్మి. అది పోతూనే ఉంటుంది అయిగా. వాడు ఇప్పుడే అవుతున్నాడు. ఇగో ఈ తమ్ముడు రోప్ వేళ తమ్ముడిని కట్టేసిండ్రు, పంపిస్తుండ్రు. మంచిగా పోతున్నాడు నీళ్ళ మీద. అరే మంచిగానే అనిపిస్తున్నది, కాకపోతే జర ధైర్యంగా ఉండాలి. కానీ మనసుంటే గుండె ధైర్యం లేని వాళ్ళు అయితే పోలేరు. పడితే నీళ్ళలో పడితే మొసళ్ళు ఉన్నాయని చెప్పిండ్రు తమ్మి. కానీ మొసళ్ళు ఉన్నాయి అని చెప్పి ఆడ రాసిండ్రు, నీళ్ళలో మొసళ్ళు ఉన్నాయి, నీళ్ళకాడికి పోవద్దు, నీళ్ళలో కాళ్ళేళ్ళు పెట్టి ఆడొద్దు అని చెప్పిండ్రు, ఆడ రాసి ఉన్నది. ఆయనను పంపినవి ఇక పోతున్నావు చిన్న డాక్టరు. మళ్ళీ అటు పోతాడంట వాడు. పిల్లగాడు భయపడగలడా అంటున్నాడు. ఆ పిల్లగాడు ఒక పిల్లగాడు పోయింది. ఇప్పుడు మన లడ్డుగాడు రస్కులు గిస్కులు అన్నాడు పోతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు దాంతో ఆ పిల్లగానికి అది పెట్టేస్తారన్నట. పోతున్నాడు వాడు. మన పేరేంది తమ్మి? విరాట్ గారు. ఒకసారి బాయ్ చెప్పురా ఇక్కడ మాకు. విరాట్ గారు పోతున్నాడు రోప్వేలా. తమ్మి వీని బరువు ఎంత ఉంటుండొచ్చు? 90 ఉంటుందా? 90 ఉన్నాడు, కానీ ధైర్యం చేసిండు, రస్కులు తినద్దు అనుకున్నాడు వాడు. 10 సంవత్సరాలు. వీడు బుడ్డాడు 9. ఇంత పొడుగు ఎట్లా పెరిగింది తమ్మి పోరలు? మోడల్ నేను మామల పోలికలు అంట. వాడు 10 ఏళ్ళు అంట, వీడు 9 ఏళ్ళు అంట.
లక్కీగాడు పోతున్నాడు 10 ఏళ్ళోడు వాడు ఎంత ధైర్యం చేసి పోతున్నాడో చూడండి. నువ్వు కూడా పోవచ్చు కదా ఒకసారి. నేను ఇది నేను అది ఎక్కుతా, బోట్ ఎక్కుతా. నాకు అది బోట్ ఎక్కాలని సోకు. నువ్వు ఎక్కుతావేమో అని కింద మీదకి వచ్చిన నేను నడు నడుపా మన ఇద్దరం అది ఎక్కుదాం బోట్. బోట్ ఎక్కుదాం. హైదరాబాద్ బషీర్బాగ్ నుంచి వచ్చిన ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చినావు. ఇది నా బిడ్డ గ్లెండెల్ అకాడమీ, గ్లెండెల్ ఇంటర్నేషనల్ అకాడమీలో చదువుకుంటాను. ఎవరెవరు వచ్చిండ్రమ్మా మరి? నేను నా ఫ్రెండ్స్ అదే నా ఫ్రెండ్ ఆశీష్, ఈమె పూజ నా ఫ్రెండ్. దగ్గరనా తక్కువ నేను అందరు వెకేషన్, నేను రేపు నా యానివర్సరీ, మొన్న మీ బర్త్డే అన్ని సెలబ్రేషన్ చేయడానికి ఇక్కడ వచ్చిన. ఏడేడ తిరుగుతారు? ఉట్టిడనేనా? ఇక్కడే వన్ నైట్ స్టే కోసం వచ్చినా మేము. 1 నైట్ స్టే కోసం వచ్చినావు అంటే 2 ముచ్చట్లు అడుగుతా నేను. ఎంత అంటున్నారు రేట్? ఎంత? ఏం చాలా డబ్బు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఇక్కడ. 12,000 1 నైట్ కోసం అడిగింది. నా బిడ్డ కోసం 4,000 చెప్తుంది. ఈమె 6 years 5 years ముందు ఫ్రీ, 5 years ఎక్కువ 5 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4,000 ఒక రోజు ఉండని, ఒక రోజు కుటుంబానికి కాదు. 12,000 రూమ్ కి 4,000 ఈమెకి. ఇది మా పెద్ద బిడ్డ 4,000 ఇంకా. మరి రూమ్ ఎవరికి? రూమ్ ఎవరికి అమ్మా? నేను నా హస్బెండ్ కి రూమ్. మరి వీళ్ళకు ఎక్స్ట్రా బెడ్డింగ్ ఇచ్చి 4,000. ఎక్స్ట్రా బెడ్డింగ్ ఇచ్చినందుకు 4,000 అంట బుడదానికి ఇద్దరికి. ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. బట్ దెన్ మేమేం చేయాలా? పిల్లలు చెప్పింది కావాలి అంటే నేను వచ్చిన. వన్పాటిగా పోరాల పేరు మీద కానీగా మళ్ళీ చూస్తావరా? మళ్ళీ వస్తారా? ఒక్కసారి వచ్చినా ఎంజాయ్ చేయి పోతామా? అయిపోయి మంచిగా అనిపిస్తుందా బెట ఈడ? ఆర్ యూ హ్యాపీ హియర్? ఫీలింగ్ హ్యాపీ? ఆర్ యూ ఎంజాయింగ్? మంచిగా ఉన్నది ముద్దుగా. పోయేస్తానమ్మా పిల్లల్ని అందరిని తీసుకొని. ఇగో ఏమంటారు వీకెండ్ అంటున్నారు కదా, శనివారం ఆదివారం సెలవులు వస్తాయి కంప్యూటర్ డబ్బాల కొలువులు చేసేటోళ్ళకు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి ముద్దుగా పిల్లల్ని తీసుకొని వచ్చి, ఆమె మ్యారేజ్ యానివర్సరీ అంట, వాళ్ళ దోస్తు పుట్టినరోజు అంట, అన్ని కలిపి ఒక్కసారి గంపగుత్త సెలబ్రేషన్ చేసుకొని పోదాం అన్నట్టుగా వచ్చి. నువ్వు ఎక్కడికి వచ్చినావక్క? సూర్యపేట వాళ్ళు ఎంతమంది వెళ్ళిండ్రు? మేము 10 మంది వచ్చినాం. హైదరాబాద్ నుంచి కొంతమంది సూర్యాపేట నుంచి అందరం ఇక్కడ కలుసుకున్నాం. అందరి ఇక్కడ కలుసుకుంటారు ఒక్కతన. నా తిరిగి ఇటేనా అమ్మ లేకుంటే వెళ్ళిపోతారా? లేదు వెళ్ళిపోతాం. చూసిపోనికి వచ్చాం. ఈ బుడ్డని తీసుకొని వచ్చినాం. మేడారం పోతున్నారు. వీడికెంచి మేడారం దగ్గరనే. నడవండి ఇక కిందికి పోదామండి. మెల్లగా మీద రోపవే చూసుకొని ఇట్లా చిడిలు దిగేసి పోతే ఇక లక్నవరం బ్రిడ్జ్ అంటారు కదా, నీళ్ళ మీదకేంచి నడిచే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీదకేంచి నడుచుకుంటూ ఆడిపోతే ఆడ ఏమంటారు ఐలాండ్ అంటారు కదా, ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్కు పోయినాక ఆడ ఏమో కొంచెం 2-3 హోటళ్ళు ఉంటాయి. మంచిగా ఇట్లా పానీపూరీలు, బజ్జీలు, బుగుడాలు, తర్వాత అవన్నీ తినేటివి ఉంటాయి. మళ్ళీ పోరలకి ఏమైనా కావాలంటే కూల్ డ్రింకులు, నీళ్ళు. ఇగో ఇట్లా తిరుగుకుంటా ఇది ఇట్లా బ్రిడ్జ్ ఇట్లా వదులుతుంటుంది. పానమంతా జల్జల్ అనిపిస్తుంటుంది. కానీ ఏం కాదు, మంచిగా ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. పోవచ్చు, బాగానే రోజులైంది ఇది గట్టిగా ఇట్లా. ఇప్పుడు కొత్త ఐలాండ్ పెట్టిండ్రంటే అందులేమున్నది ఏం కథ అరుచుకుందామా అంటేనే వచ్చినా. ఒకసారి ఇట్లా నిలబడి చూస్తామండి. ఒకసారి ఇక్కడ ఆగి చూస్తే ఎంత మంచిగా అనిపిస్తున్నది అంటే, మొత్తం అంత జంగల్ లెక్క కనబడుతున్నది చూడండి. మనం ఆడికెంచి వచ్చిన బండ్లన్నీ ఆడ ఆగినాయి. అటు దిక్కుకెంచి తవ్వున్నది, అటు అన్ని కార్లు గీర్లు అన్నీ తీసుకొచ్చి ఆడ పెట్టిండ్రు పార్కింగు. ఇదంతా చెరువు మీదకెంచి బ్రిడ్జి. ఇప్పుడు మనం కొత్త ఐలాండ్ ఏది కట్టిండ్రో ఆడికి పోయేది ఉన్నది. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఎందుకంటే శనివారం ఆదివారం వచ్చింది కదా, వీకెండ్ అంటే మస్తు జోరుగా పబ్లిక్ వస్తారు. హైదరాబాద్కెంచి వచ్చిండ్రు అంట కొంతమంది, సూర్యాపేటకెంచి వచ్చిండ్రు కొంతమంది, వరంగల్కెంచి వచ్చిండ్రు కొంతమంది. బాగానే దూరాలకెంచి వస్తున్నారు. వచ్చేటోళ్ళు వస్తున్నారు, చూసేటోళ్ళు చూస్తున్నారు. ఎక్కడికెంచి వచ్చిన బుజ్జి? మేము గోదావరికని. ఓ ఏమన్నా ఈడ కాదు అది కాదు. గో ఈ పిల్లలు గోదావరికనికెంచి వచ్చిండ్రంట. ఏం చేస్తావా మనం? నేను ఎంబెడెడ్ ఇంజనీర్. ఏం ఇంజనీర్? ఎంబెడెడ్ అంటే మెట్రో ట్రైన్స్కి వర్క్ చేస్తాను. ఓ ఏమన్నా ఏడుంటారమ్మా? మనుగూరులో ఉంటాం. మెట్రో ట్రైన్లకు పని చేస్తుంది. ఈ పిల్ల చూడండి ఎంత చిన్న ఉన్నది, ఎంత పెద్ద కొలువు చేస్తున్నది. మీ నాయన ఏం చేస్తాడు బుజ్జి? సింగరేణిలో పని చేస్తాడు. సింగరేణి వాళ్ళ పిల్లలు అంటే ఇట్లా ఉంటారు, చెక్కున మెరుస్తుంటారు. నీ పేరేందమ్మా? హారికమ్మ. మంచిగా చదువుకున్నావు, బంగారం. నీ పేరు తమ్మి? శ్రావణ్. నువ్వేం చేస్తావు? సింగరేణి పని చేస్తాను. సింగరేణిలోనే ఉన్నావు నువ్వు ఇట్లా.
అట్లా నీకు దగ్గర సుటరికం అవుతుందని చూసుకున్నావు మంచిగా శ్రావణ్ నువ్వు ఎట్లా అనిపిస్తుంది తమ్మిడికి వస్తే బాగుంది. ముందు ఎప్పుడన్నా నచ్చినవా వచ్చిన ఒకసారి వచ్చిన మా ఆవిడ చూడండి అంటే చూడలేదంటే తీసుకొని వచ్చిన. అవునా ఎన్నేళ్ళు అయింది పెళ్ళి మొన్ననే నెల కూడా ఇంకా నెల కాలేదు కొత్త పెళ్లి పిల్ల కొత్త పెళ్లి కొడుకు మంచిగా వచ్చిండ్రు తిరగనికే ఇద్దరే వచ్చిండ్రా ఎవరన్నా ఇద్దరమే తీసుకొచ్చిన వచ్చినాం. ఎక్కువ చీకటి కాకముందే ఓండి ఆదివారం శనివారం అట్లా తిరగకూడదు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు దిష్టి తాకుతుంది మంచిగా జాగ్రత్త పిల్ల పైలం అట్లా మెల్లిగా నడుచుకుంటూ వస్తుంటే ఇగో ఇంకొక బుజ్జి ఏం పేర్రా ఏం పేరు తమ్మి వెంకటేష్ వెంకటేష్ ఎక్కడికి తమ్మి సంగం నర్సంపేట నర్సంపేటకి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇడ బాగుంది ముందు ఎప్పుడైనా చూసినావా చూడలే కానీ మంచిగా అనిపిస్తుంది వెదర్ అంత మంచిగా ఉన్నది ముందు ఎప్పుడు చూడలేదు అంట బోటింగ్ బాగున్నది అంటున్నారు ఇట్లా సీదా నడుచుకుంటూ వస్తుంటే అన్న ఏడికెంచి మీరు అమ్మ హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ వాళ్ళు పొద్దున్నే వచ్చాము. ఏమేమి చూసిండ్రు టెంపుల్కి వెళ్ళాము, అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అక్కడి నుంచి 1000 స్తంభాల గుడికి వెళ్ళాము. ఇక్కడ లక్కవరం బాగుంటుందని వినేసి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు, ఎవరో ఫ్రెండ్స్ ఫొటోస్ చూడడం తప్ప ఇప్పటిదాకా రాలేదు. ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది. అది కొత్త ఐలాండ్కి ఇట్లా పోతున్నారు అన్న మరి ఇంకా ఏం అనుకోలేదు మా, అంటే క్లైమేట్ బాగాలేదు కదా, ఆలోచిస్తున్నాం వెళ్ళాలా వద్దా అని చెప్పి. మీరు ఎక్కడ వాళ్ళన్నా హైదరాబాద్ అయితే బేసికల్గా ఆంధ్ర వచ్చింది, హైదరాబాద్లో జాబ్ సెటిల్ అయిపోయాము. ఉద్యోగం ఈడనే హైదరాబాద్ అమ్మ నువ్వేమైనా ఉద్యోగం చేస్తావా అన్న ఉద్యోగమేనా? ఇద్దరం ఒకటే కంపెనీలో వర్క్ చేస్తాం. ఇద్దరు ఒకటి మరి పిల్లలని తీసుకురాలేదు, ఇద్దరే వచ్చిండ్రు. ఎగ్జామ్స్ టైం కదా, ఎగ్జామ్ ఉంది, కుదరలేదు. వాళ్ళని తీసుకురాలేదు, నెక్స్ట్ టైం వద్దామని చెప్పదే ప్లాన్. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు పిల్లలని తీసుకొని రండి, పిల్లలు సంతోషపడతారు. పోయేస్తాను అన్న. మీ పేరన్నా? అమ్మ నా పేరు పనికుమార్ అమ్మ. పనికుమార్ అన్న. అమ్మ నీది? సమత అమ్మ. ముద్దుగా ఇద్దరు కలిసి వచ్చిండ్రు, ఇద్దరు ఒకటే కంపెనీలో చేస్తారంట. ఆల్మోగల్ ఇద్దరు కలిసి వచ్చిండ్రు, మంచిగా పిల్లలని తీసుకురాలేదు. పిల్లలకి అంత పరీక్షలు అవుతున్నాయి కదా, ఇక అందుకని వాళ్ళని తేలే కానీ పిల్లలని తెచ్చింటే సంతోషపడదురు అంటున్నాడు. మంచిగా అనిపిస్తుంది. దీని మీదకించి నడుచుకుంటూ పోతుంటే చెట్లు చూడండి నీళ్ళలో ఎంత ముద్దుగా కనబడుతున్నాయో. ఇటు బందుకు పోవచ్చు అటు బందుకు పోవచ్చు, కాకపోతే ఇదంతా ఇటు పోవచ్చు అటు పోవచ్చు అంటే నీళ్ళలో కాలు పెడతారు. మన వాళ్ళు ఏం తక్కువ కాదు, అందుకని కింద అంతా ఎక్కడ ఓనిచ్చేది లేకుండా పెట్టుకున్నారు. లక్నవరం బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ పోతుంటే మంచిగా అనిపిస్తున్నది. ఇక రోప్వేలో ఇదివరకు దాకా మనం చూసినాం కదా పోరలు అక్కడికించి వచ్చేటోళ్ళను, అగో ఆడవిళ్ళకి ఇట్లా వస్తుంది త్యాపకు. ఓ ఎమోషన్ ధైర్యం లేదో మా పిల్లకు, బాగానే వచ్చింది. ఓ అమ్మనే మంచిగా వచ్చి ఇక్కడ దిగుతున్నారు. కొంతమంది ఏమో బోటింగ్ చేస్తున్నారు లోపట, అది గిట్లా బాగానే ఉన్నది. ఇంతకీ కొత్తగా చేసిన ఐలాండ్ ఏడున్నదో అందులో ఏమున్నదో కూడా చూడాలి. బోటింగ్ చేసే వాళ్ళు బాగానే చేస్తున్నారు. అందరికీ లైఫ్ జాకెట్లు అంటారు కదా, అదే లైఫ్ జాకెట్లు. అవి లైఫ్ జాకెట్లు మొత్తానికి ఉంటాయి. అగో అవి గిట్లు వేసిండ్రు, పుసుకున్న వడ్డాసి వేసినా మళ్ళీ మీదికి తేలేటట్టు. కానీ ఆడికేంచి రోప్వేలు వస్తున్న పోరలను చూస్తున్నాం కదా. ఇంతకుముందు ఇగో ఈ చెల్లెలు దిగింది, ఇప్పుడేమో బుడ్డోడు దిగిండు. చిన్న ధైర్యం లేదమ్మా ఈ పొద్దున పోరలకి, ఎంత గుండె ధైర్యం ఇట్లా గట్టిగా ఉన్నది అంటారు కదా. అమ్మ నువ్వు ఇప్పుడు వచ్చినావు కదా రోప్వేలా? I feel too much excited. It's flying like a sky. ఆకాశంలో ఎగిరినట్టున్నదా అనిపిస్తున్నది చూడమే. అమ్మ కిందకి నీళ్ళని చూస్తే భయం కాలేదా? डर नहीं लगा क्या आपको? बिल्कुल भी नहीं डर लगा. ये बच्चा ये मेरा बेटा है. ఎట్లా తల్లి అట్లా కొడుకు, వాడు కూడా చిన్న గుట్ట లేనట్టున్నాడు చూడండి. అస్సలు భయపడలేదు, వాడు ముద్దుగా వచ్చిండు. మంచిగా వాళ్ళకు వచ్చేటోళ్ళకి నెత్తి మీద టోపీ, ఆ తాడంతా గట్టిగా పట్టుకొని ఉండేటందుకు బెల్ట్ అన్ని పెట్టిండ్రు. गर्वित ఇక్కడ రా. तेलुगु समझ में आता है गर्वित? नहीं. कैसे लगा तुमको पानी के ऊपर से आए तो? अच्छा, बहुत अच्छा. अच्छा ఆయనకి సిగ్గు అవుతున్నది, బోత చాలా సిగ్గుపడుతున్నాడు. భయమే కాలేదంట చూడండి. వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మ అంటే వాడు వచ్చిండు, అది ఇంకా భయం అవుతుంది వానికి. అట్లా మొత్తానికి పోరలు అయితే వచ్చేస్తున్నారు. ఆడికెంచి లోపలికి ఇట్లా పోవచ్చు మనము. ఆడికెంచి ఎట్లా మెల్లగా నడుచుకుంటూ వస్తే చెప్పినా కదా, నడుమిట్లా 2-3 హోటళ్ళు ఉంటాయి. ఆడ తిననికి మిరపకాయ బజ్జీలు, పునుగులు, గుడ్లు, చికెను అవన్నీ ఉంటాయి. కూల్ డ్రింకులు ఉంటాయి, 2-3 దుకాణాలు ఉంటాయి. ఇడికెంచి ఇక్కడ బోటింగ్ ఉంటుంది. ఈ బోటులెక్కి మనం పోవచ్చు. అది కొత్తది
ఐలాండ్ అన్నారు కదా, మనము బోట్ ఎక్కి ఆ కొత్త ఐలాండ్ కాడికి పోదామండి. యువతల బందుకు వస్తే బోట్ ఎక్కి దిగేసి వస్తున్న వాళ్ళు కనబడ్డారు. అమ్మాయి ఎక్కడికించి వచ్చిండ్రు మీరు? అక్కడ బోట్ నుంచి వచ్చినాం. ఆడదాకే పోయి అక్కడ ఐలాండ్ ఉంది కదా, అక్కడ వెళ్ళినాం. ఐలాండ్ దాకా పోయిండ్రు. ఎక్కడ వాళ్ళు మీరు? హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళే. మీ బుడ్డని తీసుకొని వచ్చిండ్రా? అవును. నీకు తెలుగచ్చా అమ్మ? వచ్చు. ఎంత మంచిగా చెప్తున్నా. ముద్దుగా చెప్తుంది. కాకపోతే ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు చెప్పినట్టు చెప్పినావు. అప్పుడు సినిమాలలో వస్తుండే కదా అట్లా. అట్లా నీ పేరేంత? నా పేరు మార్షల్ అండి. మార్షల్. ఎక్కడ వాళ్ళు? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ వానికి చూపిద్దామంటే తీసుకొని వచ్చిండ్రా? పిల్లలు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వచ్చాము. వాళ్ళు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తీసుకొచ్చాము. అంటే ఎంత ఖర్చు అవుతుంది వచ్చి తమ్మి ఇవన్నీ ఎక్కుడు దిగుడు వచ్చుడు పోవుడు అంతా? ఎంత 400 అవుతుంది అంతే. బోటింగ్కి 400 చెప్పిండ్రా? మొత్తం నలుగురికి మనిషికి 100 రూపాయలు అవుతుంది అంతే. మనిషికి 100 రూపాయలు. కానీ కూరలు ముద్దుగా సంతోషంగా ఓడ దాకా పోయి ఐలాండ్ దాకా పోయేసి చూసేసి వస్తారు. ఇప్పుడు అట్లా వచ్చిన బోట్లనే వచ్చిర్రు కదా? అంతే స్పీడ్ బోట్లే కదా, అది నుంచి ఐలాండ్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ పట్టుకొని వస్తారు. చుట్టూ తిప్పుకొని వచ్చేస్తున్నారు. అంతే. కొత్త ఐలాండ్ అది కొత్త ఐలాండ్ కాడ దాకానే పోయినరా? అంతే, కొత్త ఐలాండ్ దాకా వెళ్ళి. ఇప్పుడు మీ పిల్లలకి తెలుగు వస్తుందా తమ్మి? ఆయనకు వచ్చు. ఇట్రా బేటా. నీ పేరేంది? ఆరెన్. ఆరెన్ ఎట్లా అనిపించింది బోట్లో వేసేస్తే? స్పీడ్ బోట్లా బాగుంది కదా? మంచిగా ఎంజాయ్ చేసినావా? హైదరాబాద్ లేసి ఉంటుంది, కట్టిపించుకుందామా మనం ఒకటి? హైదరాబాద్ లో కట్టిపించుకుందాం కదా. పాపం మనకి సంతోషం అవుతుంది. పోయేస్తా తమ్మి. సరే నడుండి మనం ఇట్లా పోదామండి దీని మీదకి. పోయేసి వచ్చినవా పోతున్నావా అన్న? ఇప్పుడు వెళ్ళేసి వచ్చాము స్పీడ్ బోట్ లో. ఎట్లా అనిపించింది? ఇట్ వాస్ వెరీ థ్రిల్లింగ్. బాగుంది చాలా. వి ఎంజాయ్డ్ అ లాట్. ఎక్కడికి నుంచి వచ్చిండ్రు అన్న? మేము చెన్నై నుండి వచ్చాము. చెన్నై వాళ్ళు మంచిగా తెలుగు మాట్లాడుతున్నాం మరి, బంగారం లెక్క. అది నేటివ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లేడ? నెల్లూరు వాళ్ళ? శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి అంటే తిరుపతి దగ్గర ఉంటది కదా, అగో అక్కడ వాళ్ళు ముద్దుగా ఇక బుడ్డదాన్ని కూడా తీసుకొని పోయి. ఇది చిన్నది కూడా వచ్చిందా? వచ్చింది. నీ పేరేంటి బెట్టా? నిహాస్విక సాయి. ఏం చదువుతున్నావు బెట్టా? స్కూల్ పోతున్నావా? ఏ క్లాస్? యూకేజీ. నిహాన్సిక సాయి. ఎట్లా పోయొచ్చు నువ్వు బోట్లో? మంచిగా అనిపించిందా? ఎప్పుడైనా ముందు పోయినావా బెట్టా అట్లా బోట్లో? ఫస్ట్ టైమా? మంచిగానే అనిపించిందా? భయం కాలేదా నీకు? భయం కాలేదంట. చూడండి మంచిగా ధైర్యంగా వేసి వచ్చింది. మీరు ఎక్కడికి వచ్చామ్మా? హైదరాబాద్ నుంచి వచ్చాము. కూరలను వేసుకొని తిరిగిండ్రు స్పీడ్ బోట్లా? అవునండి. ఎట్లా అనిపించింది? చాలా థ్రిల్లింగ్ గా ఉండే. విన్నడా తమ్మి వీడు అటు చేయి పెడతా ఇటు చేయి పెడతా మగపోరలు జర చీటికెళ్ళి ఉంటారు. ఆయన ఎంజాయ్ చేస్తాడు ఇట్లాంటివన్నీ. అవునా? ముద్దుగున్నాడు తమ్మి నీ కొడుకు, బాగున్నాడు. థ్యాంక్ యూ. వీళ్ళందరూ పోయేసి వచ్చిండ్రు.
లక్నవరంలో మనం బోట్ ఎక్కి మొత్తము ఆడ ఐలాండ్ ఉన్నది కదా, అగో ఆడదాకా పోయి చుట్టూ తిరిగేసి వస్తాం. కొత్త ఐలాండ్ ఒకటి తయారు చేసిండ్రు, ఆ కొత్త ఐలాండ్ని ఇట్లా చూసుకొని వద్దామండి. బాగానే మంది పబ్లిక్ వచ్చిండ్రు బోట్ల చూడనీకే మంచిగా. అన్న నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు విద్యాధర్ రెడ్డి, ఆమె సుభాషిణి. ఇద్దరం నాగోల్ నుండి ఫస్ట్ టైం లక్నవరం వచ్చాము. మొన్ననే జూపల్లి కృష్ణారావు గారు ఓపెన్ చేశారు కదా టూరిజం మినిస్టర్. అన్న పిల్లల్ని తీసుకొని రాలేదే? పిల్లలు గోవా వెళ్ళిండ్రు, వాళ్ళు సెపరేట్ మేము సెపరేట్గా వచ్చేసాం. చూసినారు ఇక తల్లిదండ్రులు ఏమో లక్నవరం చూడడానికి వచ్చిండ్రు, పిల్లలేమో అన్నోళ్ళ పిల్లలు గోవాకు పోయినరంట. అంటే 2 రోజులు సెలవులు వచ్చినాయి అని పోయినరా? అవునవును, 2 రోజులు సెలవులు వచ్చినాయని. మీరు ఇక్కడ ఒక రోజు ఉంటుండ్రు అన్న? 2 రోజు రాత్రికి ఇక్కడ బుక్ చేసుకున్నాం కాటేజ్. అన్న ఎంత అయిందన్న? 7,000 రూపాయలు ఇద్దరికి కలిపి. ఇద్దరికి కలిపి. భోజనం వాళ్ళు పెడతారా అన్న? ఒక్క బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఇస్తారు, మిగిలిన మనమే కొనుక్కోవాలి. ఇప్పుడు సాయంత్రం రాత్రికి భోజనం చేసేది అంతా ఇక మనమే ఇక్కడ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తినాలి అంతే. అంతే. మరి తెలంగాణలో ఇక అన్ని ఫ్రీ వస్తాయి అంటే మరి నియమే. తమ్మి నీ పేరేం తమ్మి? అజయ్. ఏడికించి వస్తుంది? మీ ఆమెకి వేయకపోయింది మా నాయన? వద్దట వద్దంటుందా? ఫోటోలకి ఫోటోల కోసం వద్దా? ఓ ఎల్ల కొలువు చేస్తారు తమ్మి? ఐటీలో సాఫ్ట్వేర్. మీ ఆమె కూడా సాఫ్ట్వేర్. ఏడుంటారు హైదరాబాద్లో? మణికొండకి వచ్చింది. మరి ఇప్పుడు తిరిగి వెళ్ళిపోవుడేనా ఉంటారా? వరంగల్ ఉంటాం, రేపు వెళ్తాం. ఏమేమి చూసినావు తమ్మి? ఇప్పుడా రామప్ప టెంపుల్ ఒకటే చూసాం ప్రస్తుతానికి, తర్వాత ఇది ఒకటి. ఎట్లా అనిపిస్తున్నది దీనికి ఇడికానికి వస్తే? చాలా బాగుంది. మాట్లాడలేడు, బాగుంది, చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంది. మీ అమ్మగారు ఎక్కడమ్మా? మాదంతా వైజాగ్, మేము జాబ్ వల్ల హైదరాబాద్ లో సెటిల్. అందుకే తమ్మునికి కొలువ అంటే అర్థం కావట్లేదు. అమ్మ ఇది ఎప్పుడన్నా వచ్చిండ్రా? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము. మరి రాత్రి కుండనికి బుక్ చేసుకోవద్దా మంచిగా? అంటే ముందు మాకు తెలీదు, జస్ట్ నార్మల్ గా వరంగల్ చూద్దామని వచ్చాము, తర్వాత తెలిసింది ఇక్కడ ఉందని. మంచిగా అనిపిస్తుందా చూస్తుంటే? బాగుంది, చాలా బాగుంది. వచ్చినప్పుడు పిల్లలని ఇట్లా తీసుకొని రావాలి. అలాగే తప్పకుండా మంచిగా పిల్లలని ఇట్లా తీసుకొని రావాలి అంటే సరే అంటే వాళ్ళిద్దరు వైజాగ్ వాళ్ళు అంట. తమ్మి నీ పేరేంది? తేజ. తేజ. ఎక్కడికేంచి వచ్చినావు? మంగపేట. మంగపేట. తమ్మి ఎప్పుడన్నా వచ్చినావా ముందు ఇక్కడికి? ఇంత ముందు వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? ఇక్కడికి వస్తే మెయిన్ ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతాం, ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాం, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కంపల్సరీ ఇక్కడ విజిట్ అయినాం అనుకో స్ట్రెస్ లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి. ఇంకోటి కొత్తగా ఐలాండ్ 3 ఓపెన్ అవ్వడం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే బయట ఎక్కడెక్కడో వేరే స్టేట్లకు పోయి విజిట్ చేయడం కంటే మన తెలంగాణలో మనకి ఇట్లా ఇంత మంచి ఐలాండ్ ఓపెన్ అనేది చాలా సంతోషకరం. సో అది విజిట్ చేద్దామని వచ్చాం. నువ్వేమైనా కొలువు చేస్తావా తమ్మి? చేస్తాను, నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను. హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను. తమ్ముడు నీ పేరేంది? శ్రావణ్. శ్రావణు. ఎక్కడికేంచి? వరంగల్. వరంగల్ వాళ్ళే. ఎట్లా ముందు ఎప్పుడన్నా నచ్చినవా? ఇదేనా? ఇంతకుముందు ఒకసారి వచ్చాను, సెకండ్ టైం. అది కొత్త ఐలాండ్ చూడడానికేనా? అవునండి. మరి అందులో బుక్ చేసుకున్నారా ఈ పొద్దు రాత్రికి? మామూలుగా చూసొద్దామని వస్తుంది. చూసుకోనికేనా? నీ పేరు తమ్మి? సాయిరామ్. సాయిరామ్. ఎక్కడోళ్ళు? మంగపేట. మేము అంతా కలిసి వచ్చినాం, దోస్తులు అందరు కూడా వచ్చినారు మంగపేటకేంచి. నువ్వేం చేస్తావు తమ్మి? ఐటీ జాబ్ చేస్తాను. ఐటీలో జాబ్ చేస్తావు. నువ్వు తమ్మి? నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను. కార్పెంటర్ వర్క్ చేస్తావు. ఈ కార్పెంటర్ వర్క్ అంటే నాకు చిన్న కోపం రాదు. మీరు దొరకరు. దొరకమా? బిజీ షెడ్యూల్ అయిపోయాం కదా. చిన్న ముక్క ఏమైనా అట ముక్క కొట్టిపించుకుందామంటే కూడా దొరకరు. అమ్మ కార్పెంటర్ ఇక్కడ దొరికింది చూడు ఈయన నాకు. తమ్మి మంచిగా ఉంటుంది, మీ దందా బాగుంటది కదా. అందుకే ఏరియా మొత్తం మాకు ఒక పెట్టిన ఇల్లు అన్నట్టు ఫుడ్కి, అందుకే మేము ఇక్కడ సెటిల్ అయిపోయాం. ఎట్లా అనిపిస్తుంది తమ్మి ఇక్కడికి వస్తే? అదే చూద్దామని వెళ్తున్నాం. థ్రిల్లింగ్ ఉంటుంది. ముందు రాలేదా? వచ్చాం కానీ ఈ ఐలాండ్కి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కొత్తగా పడింది కదా, ఒకసారి నేనేమో డ్రైవర్ అన్న. నీ పేరేంది? రాజు. రాజన్న. రోజు ఎన్ని ట్రిప్పులు కొడతావు ఇలా? సాటర్డే సండే వచ్చేసి 10 నుండి 20 నుండి 30 ట్రిప్పులు వస్తూ ఉంటాయి. నార్మల్ రోజులలో అయితే 10 ట్రిప్పులు వస్తూ ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడికి వచ్చి సంతోషంగా ఆహ్లాదకరంగా పిల్లలతో వచ్చి 1 రోజు కానీ 2 రోజులు కానీ ఈ వాతావరణాన్ని ఆనందించి వెళ్తూ ఉంటారు. మంచిగా అనిపిస్తుందా మీకు మరి వీళ్ళందరిని తీసుకొచ్చుడు? మాకు సంతోషమే కదండి. పర్యాటకులు వస్తా అంటే ఇక్కడ జీవనోపాధి పెరిగేసి కొంతమంది బ్రతకడానికి ఉపాధి కలుగుతుంది కదా, మాకు కూడా సంతోషమే. రాజన్న రోజుకు 20 ట్రిప్పులు కొడతాడంట. శనివారం ఆదివారము 20 నుండి
ఒక్కోసారి 30 ట్రిప్పులు గిట్లా కొడతారంట. జీవనోపాధి గిట్లా పెరుగుతుంది కదా అక్క, పర్యాటకులందరూ మా దగ్గరకు వస్తే అంటున్నాడు ఆయన. మనం ఇప్పుడు ఐలాండ్ కాడికి వచ్చినాము. వచ్చి ఇప్పుడు ఆగుతాము, ఇక్కడ దిగాలి. ఐలాండ్ వచ్చింది, ఇది కొత్త ఐలాండ్. మనం దిగినాం ఏమని, ఇది అంత ఇట్లా డబ్బాల లెక్క ఉన్నదన్నమాట. నీళ్ళ డబ్బాలు ఉంటాయి కదా, ఆ నీళ్ళ డబ్బాలను ఉల్టేసి దీని మీదకేంచి ఇట్లా మూలలు కొట్టినట్టు అనిపిస్తుంది. నడుస్తుంది ఇట్లు ఊగుతుంది. ఓ దేవుడా, జరిగేడొక్కటి భయమైంది. ఏం కాదు నా బరువుకి, ఇది పోతిగా ఐలాండ్. మనము 3వ ఐలాండ్ కాడ దిగినాక లోపలికి వచ్చినాం. ఇట్లా లోపలికి వస్తే ఇగో ఇక్కడ మళ్ళీ ఒక బ్రిడ్జ్ ఉన్నది. ఈ బ్రిడ్జ్ మీద కొంచెం మంచిగా నడుచుకుంటూ పోవచ్చు. బ్రిడ్జ్ని చూస్తే ముద్దుగా అనిపిస్తున్నది. ఎంత ముద్దుగా అనిపిస్తున్నది అంటే ఈ బ్రిడ్జ్ని చూసినాక నడుచుకుంటూ అటు పోకపోతే ఏం బాగుంటుంది అనిపించింది. మెల్లగా నడుచుకుంటూ ఇది 2వ ఐలాండ్కు తీసుకుపోయేటటువంటి బ్రిడ్జ్ అనమాట. మనం 3వ ఐలాండ్ కాడికించి 2వ ఐలాండ్కు పోతున్నాం. ఇప్పుడు మెల్లగా బ్రిడ్జ్ మీద నడుచుకుంటా ఒకసారి 3వ ఐలాండ్ కాడికించి 2వ ఐలాండ్ కాడికి పోయి నడుస్తుంటే బ్రిడ్జ్కి ఇట్లా మెల్లగా ఇట్లా ఊగినట్టు అనిపిస్తుంది. ఇట్లా తేలుస్తున్నది చూడండి, ఊగుతున్నది మంచిగా, కానీ చాలా గట్టిది, ఇది ఏం కాదు. పెద్ద బ్రిడ్జ్ ఉన్నది. బ్రిడ్జ్ మీదకించి ఆన్ దాకా పోవచ్చు. అటు పోయి దిగితే 2వ ఐలాండ్. ఎందుకంటే మొదలు మనం ఫస్ట్ వచ్చి బోట్ ఎక్కినాం కదా, అది ఫస్ట్ ఐలాండ్. ఇది 2వ ఐలాండ్. ఇప్పుడు మనం దిగింది 3వ ఐలాండ్. కొత్త ఐలాండ్కి ఇదే, దీన్నే కట్టిండ్రు కొత్తగా. రూములు గిట్లు ఉన్నాయి, 2 రోజులు ఉండొచ్చు నిమ్మలంగా. వంట గింటకి అంత మంచిగా హోటల్ ఉన్నది, భోజనానికి టిఫిన్కు అవన్నీ బాగానే సౌలతులు ఉన్నాయి. ఒక రోజుకి ఇంత అన్నట్టుగా ఛార్జీలు ఉంటాయి అంట. 7,000 చెప్పిండు ఆయన. రెడ్ అన్న వచ్చిండు కదా నాగోల్ కాడికించి. రెడ్ అన్న చెప్పిండు ఏంటంటే ఆల్మోగలకి ఇద్దరికి ఒక రూమ్ ఇస్తారంట. ఉట్టి పొద్దుగా లేవంగానే టిఫిన్ పెడతారు కదా, ఆ టిఫిన్ ఒక్కటి పిరి అంట. మిగిలిన వాటికి అన్నిటికీ భోజనం చేసిన, సాయంత్రం చాయ్ తాగిన, రాత్రికి రొట్టెలు తిన్నా, ఏం చేసినా కూడా మళ్ళీ పైసలే. ఉండడానికి మాత్రం రూమ్ ఇస్తారు, అట్లనే పొద్దుగాల టిఫిన్ పెడతారు. 7,000 మంచిగా ఇట్లా ఈ రోప్ వే మీద నడుస్తుంటే
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో సంబంధం లేదు, చుట్టుముట్టు నీళ్ళు. ఐలాండ్ అంటే అంతనే కదా, చుట్టుముట్టు అంతా నీళ్ళు ఉంటాయి, ఎవరితో ఎవరికి సంబంధం ఉండదు. మెల్లగా ఇక లోపలికి పోయి ఐలాండ్ ఎట్లున్నది, అందులో ఏమేమి ఉన్నాయి, ఏం సౌలతులు ఉన్నాయి అన్నీ చూద్దాము. ఐలాండ్కు కొత్తగా పేరు పెట్టిండ్రు ముద్దుగా, కోవ్ అంట బై ఫ్రీకౌట్స్ అని ఉన్నది. తమి నమస్తే, బాగున్నావా? నమస్తే అన్న. ఏంటిది, ఏం ఖాతా, ఎట్లా నడుస్తున్నది? ఇక బాగా నడుస్తుందమ్మా. గెస్ట్తో కూడా మంచి రెస్పాన్స్ ఉంది, ఫీడ్బ్యాక్ అయినా కూడా ఏదైనా కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీని పేరు ఏమన్నది? కోవా అనిపిస్తుంది నాకు చూస్తే. దాని పేరు ద కోవ్ బై ఫ్రీకౌట్స్ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాము. తలుపులు గిలుపులు మంచిగా గట్టిగా బందోబస్తే పెట్టించారు. పాతకాలం తలుపులు, ఎందుకంటే అప్పటి మన పాతకాలం ఏంటంటే అవన్నీ ఎలా ఉండేది ఏంది అనేది. ఇవన్నీ ఏమేమో పెట్టిండ్రు తమ్మి? ఇక్కడ ఏంటంటే మనకు ఈ బోటింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, దాని గురించి ఇన్వెస్టిగేషన్స్. ఇటు ఏంటంటే రూమ్స్ ఉంటాయి, అటు సైడ్ మనకు స్విమ్మింగ్ పూల్ అవి ఉన్నాయి. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఎందుకు? ఏది ఇప్పుడు ఉన్నదే నీళ్ళల్లో, ఆ నీళ్ళల్లో దిగి వాళ్ళు స్నానాలు చేయలేరు కదా, స్విమ్మింగ్ పూల్ కూడా పోవచ్చింది. ఇక తర్వాత ఇటు మనకు అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి, పొరల చిన్న పొరల కోసము. క్రికెట్ ఆడుకోనికే కూడా జాగున్నదా? క్రికెట్ ఉంది, షటిల్ ఉంది, అవి సెపరేట్ కోర్ట్స్ ఉన్నాయి. సాయంత్రం పూట ఏంటంటే వచ్చిన గెస్ట్లకి ఏంటంటే ఆహ్లాదంగా ఏంటంటే వాళ్ళు ఆడుకోవడం కోసం అని చెప్పేసి అవన్నీ పెట్టాము. కానీ ఇప్పుడు మొత్తం ఎంత జాగుందన్నట్టు ఇది పైన? దాదాపు మొత్తం 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాల ఐలాండ్. 4 ఎకరాల ఐలాండ్. అవతల బందుకు ఉండే కదా తమ్మి ఐలాండ్, ఇప్పుడు రెండోది అది వేరేది. అది కట్టినాక ఇది కడదాం అనుకున్నారా? ఏంటి అన్నట్టు ఇది ఇది కొత్తగా ఏంటంటే మేము ఫ్రీ కోర్స్ వాళ్ళు తీసుకొని ఏంటంటే మేము కట్టేసాము. అది మరి అది గవర్నమెంట్, అది గవర్నమెంట్ టూరిజం. ఇది కూడా టూరిజం కొలాబరేషన్ తోనే కానీ మేము నడిపిస్తున్నాం. ఇప్పుడు ఇంట్లో ఏమేమి అని చూపిస్తావా తమ్మి? చూపిస్తాను. మంచిగా చెట్లు గిట్లు ఇవన్నీ ఉన్నాయే, మీరు ఏమి కదిలియలేదు? మేమేం కదిలియలేదు. ఇక్కడ ఉన్న వాటి ఒక చెట్టును కూడా ఏంటంటే మేము కొట్టేయడం కానీ అది కానీ ఏం చేయలేదు. ఉన్న జాగాలనే కొంచెం ఏంటంటే ఎక్కడెక్కడ మనకైతే సవలతు ఉందో అక్కడ ఏంటంటే రూములు కట్టినాం. ఇది బోటుకు పోయేది అన్నట్ట. ఆ బుడ్డ బోట్ల సాయంత్రం పూట తిరగచ్చు. బుడ్డ బోట్ల పూట తిరగచ్చు. అవి కాక ఏంటంటే ఇంకా మనకు వేరే కయాకింగ్ ఉంది, పెడల్ బోట్లు ఉన్నాయి, షికారా బోట్ ఉంది. బోట్లు ఏంటంటే ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం అనుకుంటే చెరువులు ఏంటంటే చుట్టూ తిరుక్కుంటే రాత్రి బోట్లో కూర్చొని భోజనం కూడా చేయొచ్చు. ఆ సౌలత్ కూడా ఉంది మన దగ్గర. ఓ మంచిగా తమ్మి. దానికైతే ఎంత మళ్ళీ సపరేట్ గా ఎంత ఉంటుంది తమ్మి? ఆ క్యాండిల్ లైట్ అంటే కొత్త పెళ్ళిళ్ళు అయిన వాళ్ళని కొత్త పెళ్ళిళ్ళు కానీ బర్త్డేలు కానీ అలాంటి వెరైటీ అకేషన్లు వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఏంటంటే 3,000 రూపాయలు ఉంటుంది భోజనంతో పాటు. భోజనంతో పాటు 3,000 ఇద్దరికి. ఇదేంటి తమ్మి? ఇదేం రూమ్ ఏంటంటే ఇప్పుడు బిల్లా బ్రాంచ్ అని చెప్పేసి నేను ఇంత ముందు చెప్పాను కదా, ఇక్కడ ఉన్న చెట్లను కానీ అది ఏం చేయకుండా ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టును కూడా మేము కొట్టేయాలి. రూమ్ల మధ్యలోకి వెళ్ళి కూడా చెట్టు ఉంటుంది. ఒరే మంచిగా ఉన్నది తమ్మి. రూమ్ల మధ్యలోకి ఇట్లా చెట్టు పోతున్నది. ఇప్పుడు ఇవన్నీ రూమ్లు అన్నట్ట. బిల్లా బ్రాంచ్ అంటే ఏందన్నట్టు తమ్మి? ఈ బ్రాంచ్ కుట్టేకుండా అట్లనే ఉంచినాం కదా, అందుకని చెప్పేసి పేరు అట్లా పేరు పెట్టిండ్రు. ఇవి రూములు. ఇవి ఏం రూమ్లు అన్నట్టు? లగ్జరీ రూములా, ఏం రూమ్లు? ఆర్డర్ ప్రీమియం, పూల్ హెవెన్ అని, రౌండ్ విల్లా అని చెప్పేసి, ట్విన్ బెడ్ కాటేజ్ అని చెప్పేసి అట్లా రకరకాలుగా రూమ్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 20 కాటేజీలు ఉన్నాయి మన దగ్గర. 20 రూములు? 20 రూములు ఉన్నాయి. కాటేజ్ అంటే ఒక్కొక్క రూమ్ అన్నట్టే కదా? అంతే, రూమ్ అన్నట్టు 20 రూములు ఉన్నాయి. 20 రూములు. ఇక అంతకన్నా ఎక్కువ వస్తే ఎట్లా మరి? అంతకన్నా ఎక్కువ వస్తే అంటే మనకి టెంట్లు ఉన్నాయి, టెంట్లు కూడా వేస్తున్నాం. ఇప్పుడు కార్పొరేట్ గ్రూప్స్ కానీ కాలేజ్ పిల్లలు కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే టెంట్ స్టే కూడా మేము అరేంజ్ చేస్తున్నాం. అంటే టెంట్ స్టేకి తక్కువ ఉంటుందా తమ్మి రూమ్ కన్నా కూడా? అంతకంతే ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని అనుకుంటుంది. దాని కూడా ఏంటంటే మనకు లోపల ఏంటంటే అన్ని అరేంజ్మెంట్ చేస్తాం వాళ్ళకి. లైట్ కానీ మన ఛార్జింగ్ పోర్ట్స్ ఏమన్నా కావాలన్నా కూడా, భోజనం అది ఇది మంచిగా చెట్లు గిట్లు మంచిగా వేయించిండ్రు ఇక్కడ. ఇది ఎన్ని రోజులు పట్టింది తమ్మి కట్టనికే? దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. 4 ఏళ్ళు పట్టిందా? ఇవి పూల్ కాటేజెస్ అని చెప్పేసి. పూల్ కాటేజ్ 4 ఫీట్ల పూల్. ఇది మంచిగా ఉన్నదమ్మ. నిమ్మలాంగి ఇట్లా కూర్చోవచ్చు, పిల్లలు ఆడుకుంటుంటే తల్లిదండ్రులు కూర్చొని పిల్లలను చూసుకోవచ్చు. అంటే పొరలు నీళ్ళలో ఆడకుండా దగ్గరనే పూలు పెట్టుకుంటే ఏందంటే వాళ్ళ కళ్ళ ముందట వాళ్ళు ఆడుతుంటారు. అటు వైరు ఇటు వైరు అంటే టెన్షన్ ఉండదు. నిమ్మలంగా ఇక్కడ కూర్చోవచ్చు, ఇంత చాయ్ పెట్టుకొని తాగొచ్చు. ఇక్కడ బాగున్నది. పూలు ఉన్నది, పూల మీద 3 లైట్లు పెట్టిండ్రు. నిమ్మలంగా నాతరైనా కూడా కూర్చోవచ్చు, చూసుకోవచ్చు. హాయిగా మాట్లాడుకుంటా పిల్లలు ఆడుకుంటుంటే కూర్చోవచ్చు. ఇక్కడ రాత్రిపూట ఇవ్వాలన్నా ఇట్లనే చెట్లను చెరువును చూసుకుంటా తినాలనుకుంటే కూడా ఇక్కడ పెట్టుకొని తినొచ్చు.
ఏమన్నా పర్మిషన్ లేదు అది ఇది అని ఏమన్నా అంటారా? ఇక్కడ కూర్చొని తింటామంటే అట్లేం లేదు. ఇప్పుడు రూమ్ ఏంటంటే వాళ్ళది కాబట్టి ఈ పూల్ ఏంటంటే వాళ్ళకి. ఆ, ఈ రూమ్ సంబంధించిన వ్యక్తులే ఈ పూల్ వాడుకోవచ్చు. వేరే వాళ్ళు వచ్చి వాడుకోవడానికి లేదు. ఇట్లా మనకు 3 రూములు ఉన్నాయి. పూల్ రూములు 4 ఉన్నాయి. ఈ రకమే 3 ఉన్నాయి. ఇంకొక రూమ్ వేరే రకంగా ఉంది, దాని కూడా పూల్ ఉంది. మొత్తం పూల్ రూమ్లు 4 ఉన్నాయి అంటే. తమ్మి ఇది చూడొచ్చా ఒక్కసారి రూము? మంచిగా ఉన్నది. ఈడ ఈ రూమ్లో ఉండి కూడా బయటికి చూసుకోవాలనుకుంటే కూడా ఇట్లా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు మంచిగా. అరే ఎదురుగా పూలు కనబడుతుంది, అవతల చెరువు కనబడుతుంది, నడుమ ఇట్లా చెట్టు కనబడుతుంది. నా సెంట్రల్ శాతగానో లెవెల్ అని ఉంటే కాలు చాపుకొని అట్లనే కూర్చొని కూడా చూసుకోవచ్చు. నిమ్మలంగా ఒక 2 గంటలు ఇట్లనే కూర్చొని చూసినారంటే అన్ని టెన్షన్లు గిన్షన్లు అన్నీ పోతాయి. తమ్మి మంచిగా అనిపిస్తుంది. టేబుల్లు, నీళ్ళు, ప్లాస్టిక్ బాటిల్ ఏమి లేవిడా బ్యాన్ చేసాం. ప్లాస్టిక్ బాటిల్ ఓన్లీ మనకి ఆర్ఓ వాటర్, ఫిల్టర్ వాటర్ మనం ఇస్తాము గెస్ట్ అందరికి. ఆర్ఓ బాటిల్ వాళ్ళు కూడా ఎవరు ప్లాస్టిక్ బాటిల్ కానీ అవన్నీ తేవడానికి మేము ఒప్పుకోము. పూర్తిగా బ్యాన్ చేసాం ప్లాస్టిక్ అనేది మన రిసార్ట్లో. రిసార్ట్లోనే ప్లాస్టిక్ లేదు. మరి ఇప్పుడు ఏమైనా చిప్పులు గిప్పులు తీసుకొని వచ్చుకుంటే కవర్లు ఉంటాయి కదా తమ్మి? ఆ కవర్ చిప్పులు ఉంటే బట్టి మేము అక్కడే చెక్ చేసుకొని రిమూవ్ చేసేసి వాళ్ళకి ఏం కావాలంటే రెస్ట్ మనం పంపిస్తాం రూమ్కి. ఇది రూము, ఒక అద్దము, ఒక కబోర్డు, ఒక బాత్రూము, వాళ్ళకి హాట్ వాటర్ 24 hours హాట్ వాటర్, నెక్స్ట్ అన్ని గీజర్ గిట్లు ఉన్నది. అన్ని మంచిగా ఉన్నది, నీట్గా ఉన్నది బాత్రూమ్ గిట్లా. 24 hours వాటర్, హాట్ వాటర్ కూడా ఉంటుంది వాళ్ళకి అనుకూలంగా. ఇప్పుడు చూసుకోండి 24 గంటలు వేడి నీళ్ళు ఇట్లా కావాలంటే కూడా తీసుకోవచ్చట. రూములు ఏమో ఇట్లున్నాయి. ఈ పూల్ రూములకు ఎక్కువ ఛార్జ్ ఉంటుందా లేకుంటే మామూలు రూమ్లకు ఎక్కువ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది? పూల్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. పూల్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ఇవి ఇవి 4 రూమ్లే ఉన్నాయి అంటున్నావు కదా? 3 రూమ్లు ఉన్నాయి. ఇవి ఈ టైప్లో 3 రూమ్లు ఉన్నాయి. ఇంకొకటేమో సియాన్ కాటేజ్ అని దానికి సపరేట్ డిజైన్ అనమాట. పూలు అంతా కామన్ సియాన్ కాటేజ్ ఒక కాటేజ్ పేరు. అది ఏంటంటే కొంచెం దాని ఇంటీరియర్ కానీ లోపలిది అంతా కొంచెం లావిష్ ఉంటుంది, ఫర్నిచర్ అది ఇది కానీ. దానికి మళ్ళీ ఏంటంటే సెపరేట్ డెక్ ఉంటుంది. అది కూడా రూమ్ చూద్దాం మనం. ఆల్రెడీ అందులో గెస్ట్లు ఉన్నారు. వద్దు తీతాం ఇక గెస్టులు ఉంటే ఎందుకు పాట. అరే ఈడ కూడా షెట్ ఎంత బాగున్నది తమ్మి. ఇది మీరు చేయించిందేనా? వచ్చిన చెట్లు అవి లుక్ డిజైన్ పరంగా కట్ చేసాము, ట్రిమ్మింగ్ చేసిండ్రు. మరి మీద తీగ అలా వెళ్తూ ఉంటుంది, మళ్ళీ డౌన్ అవుతుంది. ఫ్లవర్ వస్తుంది దానికి ఒక లేయర్, డిఫరెంట్ లుక్ వస్తుంది ఆ సీజన్లో. దానికోసం అలా ట్రిమ్మింగ్ చేసి పెట్టాం దాన్ని. మెల్లగా వెనకకేంచి బాలసుబ్రహ్మణ్యం సార్ పాటలు నిమ్మలాంగా జింతక 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 లొలి లేదు, హాయిగా ఉన్నది. ఇట్లా పోతే ఇగో ఇది కూడా ఇంకొక పూల్ రూము. తమ్మి అవతల రూమ్లు ఏమంటుంది మరి? అవన్నీ ప్రీమియం రూమ్స్. అటు పక్క ఇటు పక్కన ఉన్నాయి 2 విల్లాలు ఉన్నాయి. అది ఒకసారి చూద్దాము. ఇవైతే చూసినాము. బీచ్ అన్నది మన బీచ్ ఫీల్ కోసము బీచ్ రెడీ చేసాం ఇక్కడ. బీచ్ ఫీల్ రావాలని మనకు ఒక ఏదో బీచ్ మనకి ఆల్రెడీ హైదరాబాద్లో లేదు కనుక మనకు ఆ బీచ్ ఫీల్ కోసం ఇది రెడీ చేసాం. ఇటు ఎవరైనా రావచ్చు అన్నట్టు తమ్మి? అంటే ఇది ఎవరికైనా రావచ్చు. ఓన్లీ జస్ట్ ఈవినింగ్ కూర్చొని హ్యాపీగా ఫుడ్ తినొచ్చు ఇక్కడ. లైట్ వెలిపిస్తాం, ఛానల్ నీట్గా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. ఈడ స్నాక్స్లు తెచ్చుకొని తినొచ్చు. అమ్మాయి ఏడికెంచి వచ్చిండ్రురా? హైదరాబాద్ అని. హైదరాబాద్కి ఎంచి వచ్చిండ్రా అమ్మ? ఏండ్ల కొలువు చేస్తారమ్మా? నేను హౌస్ వైఫ్. నువ్వురా? హౌస్ వైఫ్. దోస్తులంతా కూడా వచ్చిండ్రా? కజిన్స్ మొత్తం అందరు కజిన్స్ అందరు అకేళ్ళేన్లే? 5 అకేళ్ళేన్లు పోరలు మరి అంతే అందరం. మంచి పని చేసిండ్రు. ఎప్పుడు సంసారము, పోరలు, మొగడు, ఇల్లు, గిన్నెలు, బొచ్చెలు, బోళ్ళు, తోముడు, కడుగుడు ఇవన్నీ ఇడిచిపెట్టి నిమ్మలంగా వచ్చిండ్రు. ఏడాదికి 2 సార్లు రండి. ఇట్లా నన్ను అడిగితే అయితే అదే చెప్తాం. ఆడపిల్లలు అందరూ అప్పుడప్పుడు ఇట్లా వచ్చిపోకపోతే మీరు చెప్పండి, మా మొగలు పంపిస్తారు. ఎంతమంది వెళ్ళిండ్రు? ఏం కథమ్మా? 5 వెళ్ళిండ్రు. 5 వెళ్ళినామా? నిన్న వెళ్ళిండ్రా? ఈ రోజు ఇవాళనే వచ్చినాము. పొద్దుగాల. ఎక్కడ ఉంటారమ్మా హైదరాబాద్ లో? బోయిన్పల్లి, లోత్కుంట, బేగంపేట, బంజారా హిల్స్ అందరూ అంబర్పేట్. అమ్మ ఇప్పుడు 5 వచ్చిండ్రు. ఎన్ని రూములు తీసుకుండ్రు? ఎట్లా షేరింగ్ చేసుకున్నాడు? 2 రూములు తీసుకున్నాము. 2 రూమ్లలో ఉన్నాం. 2 రూమ్లలో. ఎప్పుడు మీరు ఎప్పుడు బుక్ చేసుకుంటారమ్మా?
ఇన్స్టాగ్రామ్ లో చూసి 15 days అవుతుంది బుక్ చేసుకొని 15 రోజులు అవుతుంది. ఏ రూమ్లు ఉన్నారు మరా? ఫ్లోటింగ్ కాటేజెస్. ఫ్లోటింగ్ కాటేజ్ అదే అక్కడ ఉన్నాయి. అమ్మ కూరలను తీసుకురాలేదా అయ్యో అని ఇట్లా మళ్ళీ ఫికర్ పడుతున్నావా? మళ్ళీ ఒకసారి తీసుకొని వస్తాము. పని చేయి, ఈ చేపకు మీరు ఉండు నిమ్మలంగా మళ్ళీ చేపకు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆడపిల్లలకి ఎప్పుడు ఆడిపోయినా అందే ఉంటుంది. అయ్యో నా పిల్లలు రాకపోయా అనుకుంటారు మళ్ళీ తల్లులు. కరెక్ట్, మళ్ళీ పిల్లల వెనకాలనే తిరగాలి కదా, అందుకే ఈసారి వదిలేసి వచ్చినాం. మంచి పని చేసిన. అప్పుడప్పుడు రండి ఇట్లా, ఇగో అక్కేళ్ళు అందరు ముద్దుగా వచ్చిండ్రు. ఎవరి సంసారం వాళ్ళకు ఉంటుంది, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మొగాళ్ళతోటి ఎవరి బిజీ వాళ్ళకే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఇట్లా రావాలి, ఈ చెల్లెలో వచ్చినట్టుగా వస్తే నిమ్మలంగా ఉంటారు. జర నీ పేరేంద్రా? హర్షిని. హర్షినమ్మ. దీప్తి. దీప్తి. మీరు చెల్లె? సౌమ్య. నువ్వెక్కడరా? బేగంపేట. మొదలే అనుకున్నారా పోరలు గీరలు ఎవ్వలద్దు మనమే పోదామక్క అని? మేము ఎప్పుడు అట్లా వెళ్తూ ఉంటాము, ఇది సెకండ్ టైం ఈసారి ఇక్కడ. ముందు ఎక్కడికి పోయినరా? హంపి. హంపికి పోయేసి వచ్చి పోయినాం ఇంతకు ముందు మేము. నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? నేను బాగంబర్పేట. బాగంబర్పేటలో ఉంటావు. హంపికి 5 పోయొచ్చిండ్రు? లేదు, ఇంకా 3 వచ్చిర్రు. అప్పుడు ఇంకా 3 అక్కేళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఒకరు US లో ఉన్నారు, ఇంకొకరికి వీలు కాలేదు. అయ్యో పాపము. ఇక మేము వచ్చేసాం. ఆమె రానామె పేరేం పేరు? వీలుగానే స్నేహ. స్నేహమ్మ. వీళ్ళు మస్తు దేత్తాడు, ఎంజాయ్ ఉన్నది ఇడ. నువ్వు రాకపోతివి. మీకెవరు చెప్పారు? అయ్యో నేను పోయిన వారం వార్తలలో చూసిన, సీతక్క ఓపెనింగ్ చేసింది కదా, అదంతా చూసిన. నేను చూడొద్దా మరి? నువ్వు చూసిపోవాలి, పబ్లిక్ చెప్పాలి, వస్తారు ఇట్లనే పబ్లిక్ అంతా అని వచ్చిన. స్నేహమ్మ పోతివి, నువ్వు రాలేదు, నీకు వీలు కాలేదు. చూడు వాళ్ళు నిమ్మలంగా మంచిగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళందరూ. రావాలి అప్పుడప్పుడు ఆడపిల్లలకి ఇట్లా ఇట్లా నిమ్మలంగా వస్తేనే మంచిగా, లేకపోతే ఎప్పుడు టెన్షన్లు ఉంటాయి మనకు, ఉండకుంటే ఏమవుతుంది కదా. ఆడికేంచి ఆడపిల్లలు ముద్దుగా కూర్చొని ఇట్లా బీచ్లో కూర్చున్నట్టుగా ఉన్నదాడ అంత మంచిగా ఏమంటారు నవరమంచాలు వేసి పెట్టిండ్రు. నూక మంచాలు నవరమంచం అంటే అదే కదా అమ్మి. ఇదే గ్లాంప్ విల్లా గ్లాంప్ అంటే 2 ఫ్యామిలీస్ ఉండొచ్చు దీంట్లో. ఒకటే పరి పైన కింద, అంటే పైన ఒక ఫ్లోర్ పెట్టాం, కింద ఒక ఫ్లోర్ పెట్టాం. ఇది ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్, సేమ్ యాజ్ బెడ్ అంతా సెటప్ అంతా పైన ఉంటుంది. వాళ్ళకి వ్యూ అవుట్ సైడ్ ఉంటుంది. మన ఇది మన మొత్తం చూసుకోవచ్చు వాళ్ళు. ఇది ఇవి వేరే ప్రీమియం. 2 గ్లాంపిల్ల మధ్యలో 6 రూమ్స్ ఉన్నాయి. 2 AC 4 నాన్ అంటే బేసిక్ రూమ్ ఇక మనకి 6000 నుంచి స్టార్ట్. ఇది 6000 స్టార్ట్. 7000 అంటే ఏమిటి? ఏం తీసుకోవచ్చు?
7,000 దానికి ఏసీ ఉంటుంది. 7,000కి ఏసీ ఉంటుంది, 6,000కు నాన్ ఏసీ. షురువాదే 6,000 ప్రీమియం రూమ్ అంటే ఇది. 6,000 రూమ్లో ఉంటే కనుక ఏసీ ఉండదు, 7,000 రూమ్ అయితే ఏసీ గిట్లు ఉంటుంది. మొత్తానికి పైన పోయేటందుకేమో అటుకోనకి ఒకటి ఇటుకోనకి ఒకటి 2 రూమ్లు అది బిల్లాస్ ఉన్నాయి. అవి ఏంటంటే కుటుంబం పెద్దదైతే ఒక 4-5 ఉండేది ఉంటే బిల్లాకు మంచిగా ఉంటుంది. అంటే ఎంతమందికి పర్మిషన్ ఇస్తారు తమ్మి? ఇలా 2 కుటుంబాలు అంటే ఎంతమంది ఉండొచ్చు? 4 ఉండొచ్చు, ఇంకొక పిల్లల వరకు ఉన్నా కూడా 5 వరకు ఉండొచ్చు. ఇప్పుడు ఇళ్ళకేంచి మెట్లుండి మీద ఇంకొక రూమ్, ఇంకొక బెడ్ ఉంటుంది, ఇంకో రూమ్ లాగా ఉంటుంది. మొత్తం 4-5 ఉండొచ్చు. తమ్మి ఇదైతే ఎంత ఉంటుంది? ఇది 12,000. 12,000 నలుగురికి. అంటే 6 2 ఇద్దరు 6 రూమ్ల నుండి ఏసీ లేకుండా ఉండే కానీ 1-4 ఉండి ఏసీలు ఉండొచ్చు మంచిగా. అరే ఇది మంచిగానే ఉండదు అట్లయితే. పైకేంచి ఇట్లా ఒక కుటుంబం వాళ్ళు కలిసి వస్తే నువ్వు ఒక రూమ్ నేను ఒక రూమ్ కాకుండా అందరూ ఒక దగ్గర ఉన్నట్టు ఒకటే కాడ ఉన్నట్టు ఉంటుంది. మంచిగా తమ్మి. మామూలుగా వచ్చేటోళ్ళకి అయితే ఒక్కొక్కరికి ఎంతమందికి ఒక రూమ్ ఇస్తారు? ఎంతమంది కన్నా ఎక్కువ ఉండదు అంట. ఉన్న రూమ్స్ అన్ని ఏంటంటే ఒక ఫ్యామిలీ రూమ్, 2 లేకుంటే పిల్లలు ఉంటారు. ఇక ఒక విల్లాస్ అయినట్టు 2 ఉన్నాయి, అందులో 4 ఉండొచ్చు. ఇంకొకటి ట్విన్ బెడ్ కాటేజ్ అని ఒకటి ఉంది, దాంట్లో కూడా 4-5 ఉండొచ్చు. గిసుంటి అయితే తమ్మి ఇది ఓన్లీ ఫర్ ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు స్పా చేయించుకోవడానికి స్పా గిట్లు ఉన్నది. మనం పెయింట్స్ స్పా చేసుకోవడం స్పా అరేంజ్ చేసుకుంటాం. ఈ పనికి నడుము నొచ్చులు అవి ఇవి కొంచెం రిలాక్స్ అవ్వడానికి అలసిపోయేస్తారు. మంచిగా ఏంటంటే ఇక్కడ ప్రకృతి ఉంది, చల్లటి గాలి ఉంటుంది, ఎటు చూసిన పచ్చదనము, చుట్టూ నీళ్లు. మనకి ఏంటంటే బయటకు ఇప్పుడు మాల్దీవ్స్కో అక్కడికి ఇక్కడ పోయిన దానికంటే ఆ అనుభూతి అనేది అంతా ఇక్కడనే దొరుకుతుంది మనకు. ఫ్లోటింగ్ క్యాబిన్ అని రాసిన ఒక్కసారి అది చూద్దాము. అది ఎంతమంది అన్నట్టు తమ్మి? ఓన్లీ ఒక ఫ్యామిలీ, సేమ్ ఎవ్రీ రూమ్ ఒక ఫ్యామిలీ. కానీ ఇంత పెద్దగా ఉన్నది అది మరి 3 రూమ్స్ అట్లా 3 రూమ్స్. ఫ్లోటింగ్ క్యాబిన్స్. వీళ్ళకి ఏంటంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు టీవీ వేసి అన్ని సౌకర్యాలు ఇస్తాం వీళ్ళకి. ఇది దానికన్నా ఎక్కువ పిరమన్న దానికంటే కొంచెం వీళ్ళు ఎవరు లేరు కదా. ఇటుదేంచి వచ్చి ఇటుకేంచి చూసినా కూడా మళ్ళీ ఇటు అంతా మనకు అన్నిటి సీసీ కెమెరా అండ్ వైఫై కూడా అందుబాటులో ఇచ్చాం వాళ్ళకి గెస్ట్లందరికీ. ముద్దుగా ఇడికేంచి నిలబడి చూస్తే చుట్టుముట్టు నీళ్ళు హాయిగా
ఈ మీద 6 రూమ్లు చూసినాం, అక్కడ 4 రూమ్లు చూసినాం, 10, ఇది 3 రూమ్లు చూసినాం, 13. మొత్తం ఇక్కడ ఉన్నాయి 21 రూమ్లు. అతన్ని 20 రూమ్లలో 13 రూమ్లను చూసినాము. ఇళ్ళలో అయితే టీవీ, ఏసీ, కొంచెం రూములు కూడా పెద్ద సైజు ఇట్లున్నాయంట. ఇప్పుడు మనము వీడికేంచి ఇట్లా గిడి దాకా పోవచ్చు అన్నట్ట. మనం వద్దని చెప్తాం, గెస్ట్లకి ఏమైనా మీకు ఏమైనా గుంతలు కంటూ ఉంటే భయపడ వద్దు అని చెప్తాము. వాళ్ళు ఏమైనా కూర్చుంటే కూర్చోవచ్చు. మనం మీరు ఫెసిలిటీ ఇచ్చాము కూర్చోడానికి. చెట్ల కింద ఇట్లా మంచిగా ఈ చెట్టు డిస్టర్బ్ చేయకుండా నీడ కోసం అట్లా చేరేసి వాళ్ళు సిట్టింగ్ ప్లాన్ చేస్తాం. అక్కడ ఏమైనా చాయ్కి ఏమైనా తాగాలనుకుంటే కూర్చొని తాగొచ్చాడు. మంచిగా ఉన్నది. మొత్తానికైతే నిమ్మలంగా వచ్చి హాయిగా తిరగనికే ఈడ చేసిన కొత్త ఐలాండ్ చాలా బాగున్నది. టెన్నిస్ ఆడుకోవచ్చు. ఏమైనా ఫోటో షూట్ ఎవరైనా కావాలనుకుంటే పైన దానికి ఏమైనా పైన ఫోటోషూట్ల గిటోషూట్లకు వస్తే ఏమైనా పైసలు ఎక్కువ తీసుకుంటారా? ఫోటో కాంబినేషన్ ఉంటాయి, మొత్తం అంతా ఇంక్లూడింగ్ ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చినాం తమ్మి, ఇప్పుడు వెళ్ళిపోతాం. మేము రూములు ఇట్లా ఇట్లా తీసుకోము కదా, మేము వచ్చి ఇదంతా చూసిపోతాము. ఈడదాకా వచ్చి 3 ఐలాండ్ ఇట్లా చూసిపోతాం అంటే చూసిపోనికి అది మనకి ఏంటంటే డే అవుటింగ్ ప్యాకేజ్ లెక్క ఉంటుంది. పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ వాడుకోవచ్చు. మనకు రాగానే వెల్కమ్ డ్రింక్ ప్రొవైడ్ చేస్తాము. మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఈవినింగ్ టీ స్నాక్స్. పొద్దున 10 నుంచి సాయంత్రం 5 గంటలకు చాయ్ తాగేసి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న లోపల ఉన్న అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ ఇవన్నీ వాడుకోవచ్చు. క్రికెట్ కానీ, షటిల్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. కానీ దానికైతే ఎంత ఉంటుంది మామూలుగా రూమ్ల కంటే? మనకు ఒక పర్సన్ కి 2000 ఉంటుంది. ఒక పర్సన్ కు ఏంటంటే మనం బఫెట్ లంచ్ ఇస్తాం, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని కలిపి. ఎవరైనా ఎక్సెస్ వస్తే మనం టెంట్ ప్లేస్ ఇస్తాం. ఇంకా మా రూమ్లన్నీ నిండిపోతుంటాయి. వర్షం సేఫ్టీ, వింటర్ చలేదు, వేడిగా ఉంటుంది, లోపల కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా పడుకోవచ్చు బెడ్ మీద. అని సెటప్ కూడా చేసి పెట్టాం. ఆల్రెడీ ఫ్యామిలీస్ ఆల్రెడీ తీసుకున్నారు. మనము అవతల బందికి ఎంచి వచ్చినాం. ఇప్పుడు ఇది సపరేట్గా ఉన్నది ఒక దిక్కు. ఇప్పటిదాకా చూసినవన్నీ కట్టిని చూసినట్టుగా అనిపించింది, కానీ ఇదేంటంటే ఇది ఏది కట్టలేదు, ఉట్టి టెంట్లే. కానీ టెంట్లలో కూడా మంచిగా నిమ్మలంగా గెస్టుల లగేజ్లు ఉన్నాయి. వాళ్ళంతా బయట తిరుగుతున్నట్టున్నారు. లగేజ్ పెట్టుకున్నారు. పడుకోవడానికి కాలు చాపుకొని నిమ్మలంగా సరిపోయేటట్టుగా ఒక పార్పు ఉంది. బాగుంది తమ్మి, మంచిగా కూడా ఏం గాలి రాదు, చల్లగా నీట్గా ఉంటుంది. వాళ్ళకి కనిపించండి ఉంటుంది. వర్షం పడినా వాళ్ళకి సేఫ్టీ. వర్షం ఒక్క చినుకు కూడా లోపల రాదు, ఒక డ్రాప్ కూడా. ఇదైతే ఎంత ఉంటుంది తమ్మి ఛార్జ్? ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా వద్దాం అనుకుంటారు. చంద్రబాబు చూపెట్టింది కానీ ఏమి చెప్పకనే పాయ దాని రేట్ కథ అనుకుంటారు. ఒక ఫ్యామిలీ వచ్చి రాత్రికి ఉండాలని అనుకుంటే 3500. 3500లోనే భోజనం. ఆరేది మంచిగా ఉన్నది. ఇంకా కొసదాకా పోయి చూడొచ్చా తమ్మి? ఆహా, ఎంత మంచిగా అనిపిస్తున్నది. కొసకొస్తే ముద్దుగున్నది. నిమ్మలంగా కాలు కిందికి ఇసుకొని ఇక్కడ కూర్చొని జెర్సేపు ఇట్లనే కూర్చుంటే చాలు భగవంతుడు అన్నట్టున్నది. మెల్లగా ఆ కొసలకు వస్తున్నాయి. చేపలు కూడా కనబడుతున్నాయి నాకైతే. ముద్దు ముద్దుగా బుడబుడ్డ చేపలు వస్తున్నాయి కొసలకు. మంచిగా అనిపిస్తుంది. సాయంత్రం పూట ఏంటంటే వాళ్ళు అక్కడ కూర్చొని ఏంటంటే చేపలు పట్టుకోవడం అది ఇది కూడా చేసుకోవచ్చు. ఫిషింగ్ ఉంది, మనకు అడ్వెంచర్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు అవి కాక మళ్ళీ బోటింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఐలాండ్ 1 లో మనం జిప్ లైనర్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. జిప్ లైనర్ అంటే ఏంది తమ్మి? మన ఇప్పుడు పార్కింగ్ ఉందా, పార్కింగ్ నుంచి ఐలాండ్ 1 కి ఒకటి రోపే ఉంది కదా, అది కూడా మన ఫ్రీ కౌట్స్ వాళ్ళే చేస్తున్నారు. మీరు అది ఎత్తున్నారు ఆ కంపెనీ ఫ్రీ కౌట్ కంపెనీ యాక్టివిటీస్. ఇక్కడ మార్నింగ్ ఏంటంటే 11 గంటల వరకు గెస్ట్లు ఇక్కడ వాడుకుంటారు. తర్వాత మన బోట్లు అవన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా, పెడల్ బోట్లు కానీ, కయాక్ బోట్లు కానీ, షికారా బోట్లు కానీ అన్ని అక్కడికి తీసుకెళ్తాం. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళకి కూడా ఏంటంటే పొద్దునంతా సౌలత్ అంతా వాళ్ళు వాడుకుంటారు. దాని తర్వాత మన గెస్ట్లు ఏంటంటే ఇక్కడ పొద్దున వాడుకుంటారు. సాయంత్రం వరకు అక్కడనే ఉంటాయి. మంచిగా ఉన్నది కదా. ఒకసారి ఇక్కడ నిలబడి నిమ్మలంగా చూడండి, మీకు కూడా హాయిగా అనిపిస్తుంది. నావలే ప్రశాంతంగా ఉన్నది, హాయిగా చుట్టూ నీళ్ళు, నడిమిట్లో మనం ఉన్నాం.
చుట్టుముట్టు అంతా తిరిగేసి వచ్చినాక ఇగో ఈడ శ్రేయాస్ రౌండ్ కాటేజ్. శ్రేయస్ రౌండ్ కాటేజ్ అంటే రౌండ్గా ఉంటుందా తమ్మి? గుండ్రంగా ఉంటుంది. దీని ఫర్నిచర్ కూడా కొంచెం లావిష్గా ఉంటుంది. ఇంటీరియర్ అది స్పెషల్ గా డిజైన్ చేయించాము. దీనికి స్పెషల్ డెక్, ఉయ్యాల కానీ స్విమ్మింగ్ పూల్ కానీ సెపరేట్గా ఉంటుంది. ఇంతకుముందు మనం చూసిన 3 పూల్ కాటేజీలు అది వేరు, ఇది ఒకటి కొంచెం ప్రీమియం దానికంటే. ఇది ఆడదాకా పోయి కూర్చోవచ్చు అన్నట్టు. ఆడదాకా పోయి కూర్చోవచ్చు. ప్రొద్దున ఏంటంటే మన లక్నవరం అందాలు మొత్తం ప్రొద్దున ఏంటంటే సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళకి సపరేట్గా ఉయ్యాల గడి ఇచ్చిండ్రా. ఇక్కడ ఉయ్యాల మీద కూర్చొని నిమ్మలంగా అదంతా చూసుకోవచ్చు చుట్టుముట్టు. ఇది రౌండ్ విల్లా అన్నారు కదా, కాబట్టి చుట్టుముట్టు రౌండ్గా ఉన్నది, బాగున్నది. తమ్మి మనం గాడికి పోవచ్చు. ఆడ కుర్చీలు, పచ్చ కుర్చీ, ఎర్ర కుర్చీలు ఉన్న కాడికి గాడికి పోదాం. యోగా చేసుకోవచ్చు, మార్నింగ్ యోగా చేసుకోవచ్చు, పైన రిలాక్స్ అవ్వచ్చు. రష్యలు బయటకు పోయి ఈ రౌండ్ వీళ్ళ రూమ్లకేంచి బయటకు వస్తే పోరలాడుకోనికే మంచిగా. ఈ పొద్దు రేపు అంత అడ్వెంచర్ యాక్టివిటీస్ అని నడుస్తున్నాయి కదా. ఇగో ఇదంతా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఆడుకోనికే, మిలిటరీ గేమ్స్. ఇగో ఇళ్ళకేంచి మెల్లగా వంగి పోవాలి అట్లుంటాయి కదా, ఆగో అసంటి అన్ని పెట్టిండ్రు. బాగానే గట్టిగా నడవాలి. వీటి మీదకేంచి అయితే ఉత్తుతోళ్ళు అయితే ఉత్తగానే పడిపోతారు. మనం గట్టిగా నడిచేటోళ్ళం అయితే నిలబడవచ్చు దాని మీద. ఇక వీడికి పోదాం ఒకసారి, యోగా గీగా చేసుకోవచ్చు అంట గిటు పోయి. అరే ఇది మీరికి కూడా పోవచ్చా తమ్మి? మెట్లు ఎక్కించిండ్రు. ఎవరికి సంబంధం లేదు దీని మీద పోయి వాడుకుంటే. మంచిగా ఉన్నది. చంద్రుడు వచ్చిన రోజు మంచిగా పున్నమి రోజు ఇట్లా మీదకి పోయి వండుకుంటే లిమ్మల అంగుంటుండొచ్చు కదా. నాకు మంచిగా అనిపిస్తుంది ఇది చూస్తుంటే. చిన్నప్పుడు పాతకాలంలో అందరం మనం ఏంటంటే డాబా మీదకి పోయి వండుకునుడే ఉంటుండే కదా. ఆ చంద్రుడు అంటే ఆయన ఎవరో అన్నట్టు, ఆయన గ్రామం అన్నట్టు అయిపోయింది, కానీ మనకు దగ్గర ఆయన అన్నట్టుగా లేకుండా అయిపోయింది. కొత్తదాకా ఈడి దాకా రావచ్చు. మంచిగా ఉన్నది ఇది. ఇక్కడ పొద్దున యోగా చేసుకోవడానికి కానీ మార్నింగ్ ఏంటంటే సూర్యాస్తమం, సూర్యాస్తమం అన్ని చూసుకోవచ్చు. బాగా అనిపించింది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూసినాక ఆ మీదున్న అంటే మంచంలాగా అనుకోవాలన్నా, దాన్ని రిలాక్స్గా అయ్యే జాగా అనుకోవాలన్నా నాకు ఎరకలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక పోబుద్ది అయితే లేదు. నేను కూడా జరసేపు ఇక్కడ కూర్చొని నిమ్మలంగా నీళ్ళని చూసుకొని రిలాక్స్ అవుతా. మీరు అందరు కూడా మంచిగా ఆలోచన చేయండి. లక్నవరంలో కొత్తగా ఓపెనింగ్ చేసిన ఐలాండ్ చాలా మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ముద్దుగా అనిపిస్తుంది. దీనిసేపు నేను కూడా ఇక్కడ కూర్చొని ఇంత షాయి తాగేసి నిమ్మలంగా రిలాక్స్ అయ్యి మళ్ళీ నా డ్యూటీకి నేను పోవాలనమ్మా. మీరు అందరికి ఇట్లా పాయలము యాళ్ళకు బుక్కడి నుండి మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుస్తా కానీ మంచిదా శనార్థులు అందరికీ.